లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్ గా ఎవరు గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవడు వారసుడు, ఈయన మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు గాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు గాని దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్లి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసు. ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని? ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా? ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ, అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దారుణాలన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ, ఇదే ఇతని పరిపాలకుడా? ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా? ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చూడలే. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఆశయం కోసం, హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు. వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా? ఆశయం ఒక్కటే నాకు తెలిసి, తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం, అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదే విధంగా కేసులను తారుమారు చేయించడం, కోట్ల రూపాయలు పోసి పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం. ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తానే ఉన్నారు. అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పుంటే బాగుండేది.